ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆదివారపు ఆరాధనకు సిద్ధపడి ఎదురు చూస్తున్నటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, డిసెంబర్ నెలలో ప్రభువు మనకు తెచ్చినటువంటి ఆ గొప్ప భాగ్యము, కృపామయుడైనటువంటి దేవుడు ఆయనలో మనలో ఆయన ఉండడానికి ఇష్టపడి ఈ లోకమునకు ఇమ్మానుయేలు దేవుడిగా వచ్చినటువంటి గొప్ప దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. లేఖనము ఒక మాట చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. హల్లెలూయా. ఇక్కడ చాలా మంచి చక్కటి మాటలు దైవ సేవకుడైనటువంటి యెహోషువతో ప్రభు మాట్లాడుతున్నారు. ప్రభు ఆయా కాలాలలో ప్రవక్తల ద్వారా ఆయన ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి గొప్ప దేవుడు. వారిని దర్శించి ఆయన వారి ద్వారా చేయవలసినటువంటి కార్యములన్నీ కూడా ప్రత్యక్షంగా మాట్లాడి జరిగించినటువంటి దేవుడు. ప్రవక్తలతో ముఖాముఖిగా మాట్లాడతాను అన్న దేవుడు, మాట్లాడిన దేవుడు. దైవజనుడైన మోషేతో ఆయన ముఖాముఖిగా మాట్లాడారు. ముఖాముఖిగా మాట్లాడమే కాకుండా దైవ సేవకుణ్ణి వెంబడించినటువంటి యెహోషువతో కూడా తిరిగి ఆ ప్రత్యక్షతను అనుగ్రహించినటువంటి దేవుడు. మోషేలో ఉన్న దేవుడు ఇప్పుడు యెహోషువలోకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీకు వందనాలు. ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘ యొక్క బిడ్డలు, నలుమూలన్న బిడ్డలతో, అలా నలుదిక్కుల నుంచి చూస్తున్నటువంటి నీ ప్రజలతో ఈ యొక్క లైవ్ ద్వారా బిడ్డలతో నువ్వు మాట్లాడుతున్నది నేను కాదు, మీరు. మీ వైపు చూచి సత్యవాక్యమును అంగీకరించి వాక్య శక్తి, వాక్య స్వరూపమును పొందుకునే భాగ్యం దయచేయండి. బిడ్డలందరినీ దీవించండి. నా నోటికి బోరుగా ఉండండి. మీరు మాత్రమే మాట్లాడండి. మీరు మాత్రమే మహిమ పొందుకోవాలి. మీరు మాత్రమే ఘనత పొందుకోవాలి. ఇదేనా సేవకుడి నోట నుండి పవిత్రమైన మీ మాటలే రావాలి. వినగలిగే చెవి, గ్రహించగల మనస్సు ఈ బిడ్డలకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యమును ధ్యానించడం వలన వచ్చే ఆశీర్వాదము, అభివృద్ధి, ఆనందము, అది నీ నుంచి ఎవరు కూడా తొలగించలేరు. ఇక్కడ మోషే తర్వాత యెహోషువతో మాట్లాడుతున్న దేవుడు, యెహోషువ నోటు ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న దేవుడు, యెహోషువ మనసులో ఆ హృదయంలోని దిగొచ్చిన దేవుడు ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మోషే తర్వాత నాయకత్వంను చేపట్టినటువంటి యెహోషువ ద్వారా ఆయన మరలా తిరిగి ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మిమ్మల్ని విడువను, ఎడబాయను, మోషేకు తోడై ఉండినట్లుగా, మోషేను నడిపించినట్లుగా, మోషే ద్వారా మందను నడిపించినట్లుగా నేనును యెహోషువకు తోడుగా ఉంటాను. యెహోషువ ద్వారా మిమ్మల్ని నడిపిస్తాను. మోషేకి ఇచ్చినటువంటి వాక్యము, మోషేకి ఇచ్చినటువంటి కట్టడలు యెహోషువ కూడా నేను ఇస్తున్నాను.
గనుక మీ పితరులతో నేను ప్రమాణం చేసిన విధంగా ఆ దేశంలో ఉన్నటువంటి ఆశీర్వాదమును, అనగా కనాను దేశంలో ఉన్న ఆశీర్వాదమును మీరు పొందుకునేంత వరకు కూడా నేను యెహోషువకి నేను తోడుగా ఉంటాను. అంతేకాదు మీకు ఒక కట్టడి ఇస్తున్నాను. ఆ కట్టడి యొక్క ఉపదేశం ఏంటి అంటే, ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు అంటున్నాడు. ఇప్పుడు యెహోషువతో చెప్తున్నది ఏంటంటే, ఈ ధర్మశాస్త్ర వాక్యములు అన్నీ కూడా నీవు వారికి బోధించాలి. నీవు బోధించినట్లుగానే, నీవు ఉపదేశించినట్లుగానే తండ్రి తన కుమారుడు కూడా ఉపదేశించాలి. హల్లెలూయా. ఈ ఉపదేశ సారాంశమును, ఈ ఉపదేశము యొక్క ఛాయా ఆశీర్వాదము ఏమై ఉన్నది అంటే, మీరు అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి పంటను మీరు పొందుకుంటారు. ఇక వాక్యములు ధ్యానించడం వలన మీలోనికి అభివృద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము ద్వారా మరింతగా మీరు బలము పొందుతారు, ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా. ఇప్పుడు వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశము నిశ్చయంగా ఈ ప్రజలు స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్రమ కలిగి జాగ్రత్తగా బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు అలా చేసినప్పుడు నీ ప్రతి మార్గం వర్ధిల్లుతుంది. ఇప్పుడు నేడైతే ఇప్పటి తరమునకు కాపరులను, ఉపదేశకులను, ఎవంజలిస్టులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యొక్క వాక్యమును బోధించడానికి, ప్రకటించడానికి, వెదజల్లడానికి, ప్రజల యొక్క హృదయంలోనికి ఆ వాక్యమును పంపిస్తూ, ఉపదేశిస్తూ, అది విన్నటువంటి వారికి ఆశీర్వాదకరంగా అభివృద్ధి కలిగించే విధంగా ప్రభువు ఉపదేశకులను ఆయన ఏర్పాటు చేశారు, సంఘాలను ఏర్పాటు చేశారు. సంఘములో కాపరి ఉపదేశిస్తూ ఉన్నాడు. ఉపదేశమైనటువంటి వారు చాలామంది ఆశీర్వదింపబడుతూ ఉన్నారు, అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ యొక్క అనారోగ్యంని స్వస్థత పొందుకుంటూ ఉన్నారు. గర్భఫలం లేనటువంటి వారికి తిరిగి దేవుడు గర్భాలు తెరుస్తూ ఉన్నాడు. బలహీనులైనటువంటి బిడ్డలను ప్రభువు లేపుతూ ఉన్నాడు. ఆక పితరులతో చేసినటువంటి యొక్క ప్రమాణము, పితరులతో చేసినటువంటి నిబంధనను, పితరులకు ఇస్తానటువంటి ఆశీర్వాదమును దేవుడు మనకి ప్రాప్తింపజేస్తూ ఉన్నాడు. నీ పిల్లలకు అవి ప్రాప్తించునుగాక అని లేఖనం సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే ఆయన కృప కలిగినటువంటి దేవుడు, కృపామయుడైనటువంటి దేవుడు. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోన నివసింపచేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము
సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనన్ కృపామయుడా, నీలోన కృపామయుడా, నీలోన నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధ్యానించటం వలన వచ్చే ఆశీర్వాదము అనగా ఉపదేశము వినడం వలన వచ్చే అభివృద్ధి మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ధర్మశాస్త్రము యొక్క గ్రంథమంతటిని కూడా మనము ఏం చేయాలంట, నీ పిల్లలకు నువ్వు బోధిస్తూనే ఉండాలి. నీ దేవుని గురించి నువ్వు ఎప్పుడు బోధించే బోధకుడిగా నువ్వు ఉండాలి. నీ పిల్లలకు నీవే మొదటి బోధకుడిగా నువ్వు ఉండాలి, బోధకురాలుగా నువ్వు ఉండాలి. ఇశ్రాయేలు సర్వ సమాజమునకు గమనించండి, మొదటిగా బోధించింది దేవుడే, బోధింప చేసినది దేవుడే. ఆయా కాలాలలో ప్రవక్తల్లోనికి వచ్చి ఉపదేశించినటువంటి వాక్యమై ఉన్న దేవుడు నేను ఆరాధిస్తున్న నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యంలో స్పష్టముగా మనల గురించినటువంటి తెలుపుతున్నటువంటి యొక్క గొప్ప విషయాన్ని గురించి మనం ఆలోచన చేసేయాలి. మనం ఎప్పుడు కూడా శారీరకంగా ఆలోచన చేస్తే వాక్యం అన్నటువంటి దేవుణ్ణి, ఆ ఉపదేశాన్ని మనం ఎప్పటికీ కూడా గమనించలేము. ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యమును అభ్యాసము చేసి అది మన మనస్సులో, మన హృదయంలో ముందుగా మనము పొందుపరుచుకుంటాం వాక్యం అన్న దేవుణ్ణి. హల్లెలూయా. అందుకే వాక్యములో రాయబడినటువంటి మాట మనం ఆలోచన చేసినప్పుడు అసలు వాక్యము ద్వారా వినుట వలన ఏమొస్తుంది అంటే విశ్వాసం వస్తుంది. అందుకే యెహోషువతో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమనంటే, ఆయన అంటాడు కదా, ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. రాయబడినటువంటి ప్రతి ఆశీర్వాదము నువ్వు బోధించాలి. ఎందుకంటే నీవు నీ ఇంటికి నాయకుడివై ఉన్నావు, అనగా నాయక మందపై నువ్వు కాపరివై ఉన్నావు. కాపరి తన మంద కొరకు ప్రాణం పెట్టును. ఈ డిసెంబర్ నెలలో ఈ ఆదివారపు ఈ పునరుద్ధానపు ఆరాధనలో ఆశీర్వాదకరమైనటువంటి మాట ఏంటో తెలుసా? ఆయనలో మనం నిలిచి ఉండాలి. అందుకంటాడు ఇక కీర్తనకారుడైన దావీదు కూడా తన మొదటి కీర్తనలో ఆ 3వ చరణంలో ఆయన అంటాడు కదా, చాలా చక్కని మాట ఆయన చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా ధర్మశాస్త్రమును సంతోషించుచు మనం ధ్యానించాలంట. దేవుని వాక్యమును సంతోషంగా మనం విరువారుగా ఉండాలి. దేవుని యొక్క మాటలు ప్రాణంతో భావించాలి. పరిశుద్ధ గ్రంథమును మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనలో సంతోషం ఉండాలి. అందుకే పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రికలో, ఇదిగో ఎల్లప్పుడూ మీరు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి. ఎప్పుడు మీరు ఆనందిస్తూనే వాక్యమును ధ్యానించాలి, సంతోషముగానే వాక్యమును ధ్యానించాలి.
మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా ఇతరులతో మీరు పంచుకోవాలి. ఆ వాక్యము యొక్క మాధుర్యాన్ని మీరు స్పష్టంగా రుచిని మీరు చూడాలి. రుచి చూచి ఎరిగితేని యెహోవా ఉత్తముడని. మనం అన్నీ రుచి చూస్తాం, వేటినో రుచి చూస్తాం. ఈ మందిరం కాదని ఆ మందిరం కాదని, ఆ గుడి కాదని, ఆ పర్వతం కాదని ఏవో పర్వతాలకు మనం వెళ్తాం. ఈ సముద్రం కాదని ఆ సముద్రం కాదని వేరే సముద్రము, ఈ కాలువ కాదని వేరే కాలువ. ఇక మతపరమైనటువంటి మత శాఖలుగా దేవునికి వ్యతిరేకముగా లోకంలో ఉన్నటువంటి దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తూ ఉంటాం, నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు బాగా అర్థం చేసుకోండి. నా జీవితంలో నేను చెప్తున్నాను. నా బ్రతుకులో ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు ముఖ్యం కాదండి. ఈ లోకంలో ఉన్నటువంటి ధనధాన్యాలు ముఖ్యం కాదు. ఏమున్నా ఏమీ లేకపోయినా వాక్యం కలిగి ఉంటే మనలో ఆనందం ఉంటుంది. వాక్యము కలిగి ఉంటే మనలో ఆనందం ఉంటుంది. తల్లిదండ్రులు కొంతవరకే మనల్ని పోషిస్తారు. వయసు వచ్చిన తర్వాత ఆడరాని మాటలు వాడతారు, అనకుండా మాటలు అంటారు. నువ్వేం సంపాదించావు, ఏం పెట్టావు, ఏంటి, ఇంకా మా మీద ఆధారపడ్డావు అంటారు. పుట్టినప్పుడు గుండెల మీద ఎక్కించుకుని ఆ పాదాలతో తన్నించుకుంటారు. ఆ ముందు తరము, ఆ తర్వాత తరము, నేటి తరము, రాబో తరము ఆలోచన చేసినప్పుడు నీవు నేను కూడా ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు గాను బంధువర్గం గాను మనం ఉంటే మనం విమర్శకులు గాను విమర్శకు లోనేని వారుగాను మనం ఉంటాం. నా మట్టుకు నా జీవితంలో నేను తెలుసుకున్నటువంటి అనుభవాన్ని నేను చెప్తూ ఉన్నాను. నా తల్లిదండ్రులతో నేను ఒకే ఒక మాట చెప్తూ ఉంటాను. నా తండ్రి జీవించిన జీవితకాలంలో, జీవిస్తున్నటువంటి నా తల్లి యొక్క జీవితంలో నేను ఎప్పుడూ ఒకటే చెప్తా ఉంటాను. మీరు కష్టపడ్డారు, మీరు ఉన్నంత వరకు శుభ్రంగా తినండి. కొడుకు పెట్టలేదు, మనోళ్ళు పెట్టలేదు, ఎవరో పెట్టలేదని బాధపడవద్దు. కష్టపడి సంపాదించుకున్నారు, శుభ్రంగా తిని మిగులు ఉంటే మేము తింటాం, మిగులు ఉంటే మా పిల్లలు తింటారు. మీ కష్టం మీరు పడ్డారు, నా కష్టం నేను పడతాను, వారి కష్టం వాళ్ళు పడతారు. కానీ ఎల్లప్పుడూ ఆనందం ఉండాలి, ఎల్లప్పుడూ మన మధ్య సమాధానం ఉండాలి, ఎల్లప్పుడూ ప్రేమానురాగాలు కలిగి ఉండాలి అన్నదే నా తాత్పర్యం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల లేఖనము సెలవిస్తూ ఉంది, చేయుటకు నీవు జాగ్రత్త పడు. ఏం చేయడానికి అంటే దేవుని పని చేయడానికి, బోధించడానికి, తప్పిపోకుండా ఉండటానికి, వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివరాత్రములు దానిని ధ్యానించిన ఎడల నువ్వు సన్మార్గము కలిగి ఉంటావు. నీ మార్గములన్నీ వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. అప్పుడు నీ ప్రవర్తన మారిపోతుంది. అప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంటుందంటే, పూర్వము ఒకరు దోచుకోవాలని ఉంది, పూర్వము ఒకరు కొట్టాలని ఉంది, పూర్వము ఒకరిని మోసం చేయాలని ఉండేది, పూర్వము అబద్ధలాడేది, పూర్వము కొండలు చెప్పేది, పూర్వము దేవునికి వ్యతిరేకంగా తిరిగేది. కానీ ఇప్పుడు చక్కగా ప్రవర్తిస్తాం. ఎప్పుడో తెలుసా? దేవుని యొక్క ఉపదేశమును ఆలకించినప్పుడు జాగ్రత్తగా ప్రవర్తించడం ఎలాగో నేర్చుకుంటాం, జాగ్రత్తగా బోధించడం ఎలాగో నేర్చుకుంటాం, జాగ్రత్తగా ప్రవర్తించడం ఎలాగో నేర్చుకుంటాం.
నీ తోటి వారితో ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో నేర్చుకుంటాం. లోకంలో ఎంతవరకు ఉండాలో మనం నేర్చుకుంటాం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ధర్మశాస్త్రమును ధ్యానించడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? నీ యొక్క మొదట నీ వేరు నీటి కాలువ ఎవరన్నా నాటబడుతుంది. ఆ ఏరు గమనించండి, సెల ఏరులోనికి తన్నుతుంది. నీ చెట్టుకు కావలసినటువంటి నీరుని, నీకు కావలసినటువంటి ఆశీర్వాదాన్ని నీవే సంపాదించుకుంటావు. నువ్వెప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊటవలే ఉంటావు. నీ తోట, నీ పొలము, నీ ఆత్మీయత, నీ హృదయము ఎప్పుడు కూడా గమనించండి, పొంగుతూ పొర్లుతూ ఆశీర్వాదకరంగా ఒక నూనె కొండగా నువ్వు మార్చబడతావు. ఒక సేవకుడు 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో దేవజనుడు వచ్చి ఒక విధవరాలుతో చెప్తూ ఉన్నాడు, నువ్వు అప్పుల్లో ఉన్నావు గనుక, నీ కుటుంబాన్ని నువ్వు పోషించలేని పరిస్థితిలో ఉన్నావు గనుక, నీకున్న భక్తిని బట్టి నువ్వు దాచుకున్నటువంటి నూనె కొండను ఒక్కసారి దాని కిందకు దింపు. నీ నట్టెండ పెట్టి ఖాళీ కుండలు తీసుకుని వచ్చి ప్రతి ఖాళీ కుండలో ఒక్కొక్క చుక్క నూనె పోయమన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దైవజనుడి యొక్క ఉపదేశమును, దైవజనుడి ద్వారా దేవుడు చెప్పినటువంటి వాక్య ఉపదేశమును ఎప్పుడైతే ఆమె విన్నదో, ఆ ప్రకారంగా ఖాళీ కుండల్లో తన నూనెను నింపినప్పుడు ఆ కుండలన్నీ కూడా నూనెతో ప్రవహించాయి. హల్లెలూయా. ఏమండి, ఇక గమనించండి, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును, కృపాక్షేమములు నా వెంట వస్తాయి, నా గిన్నె నిండి పొర్లుతుంది, నా ఆశీర్వాదపు ఛాయలు ఒక కుండ చుట్టూ కూడా పొర్లుతుంది. నేను ఆశీర్వాదానికి ఒక చిహ్నంగా నేను ఉంటాను. నేను ఒక ఫలభరితమైనటువంటి చెట్టుగా నేను ఉంటాను. నా కొమ్మల గమనించండి, నా కొమ్మల నడుమ పళ్ళు వేలాడుతూ ఉంటాయి. నిజమైనటువంటి యొక్క ఆశీర్వాదపు వాగ్దానమును మీ మీద నేను ఈ డిసెంబర్ నెలలో విడుదల చేస్తా ఉన్నాను. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ నీ ప్రవర్తనను బట్టి నీ యొక్క ఆశీర్వాదం ఉంటుంది, నీ యొక్క తేజస్సు ఉంటుంది, నీ యొక్క గృహము, నీ గృహంలో ఎప్పుడు రక్షణ గురించినటువంటి సునాద గీతములు వినబడతాయి. హల్లెలూయా. గమనించండి, ఎప్పుడో తెలుసా, ద్రాక్షావళిలో తీగ నిలిచి ఉన్నప్పుడు డిసెంబర్ నెలలో క్రిస్మస్ ఆశీర్వాదము నీలో పొర్లి పొంగాలి అంటే ఏమండి, నీ గిన్నె నిండి పొరలాలి అంటే, నీ నూనె కుండ ఎప్పుడు కూడా సమృద్ధిగా నింపబడి ఉండాలి అంటే, లేమిని యోతుకు రాకుండా ఉండాలి అంటే, ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపకుండా దాన్ని తప్పిపోకుండా ఉండాలి. హల్లెలూయా. ఏమండి, గమనించండి, ధ్యానించడం వలన ఏమొస్తుంది అంటే మన జీవితాలలో గొప్ప స్వస్థత, గొప్ప ఆరోగ్యము, గొప్ప నిరీక్షణ మనలో ఉంటుంది. ఎటువంటి సమస్యలు వచ్చినా సరే మనలో ఏముంటుందో తెలుసా? వాక్యం ఉంటుంది కనుక మనం స్థిరులుగా ఉంటాం. ఎందుకంటే గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల కర్త అంటాడు ఒక మాట, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యమునకు నీ చెవియొగ్గుము, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగి పోనీయకము,
నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. సామెతలు 4:20-22లో రాయబడినటువంటి మాట. వాక్యము ధ్యానించడం వలన, ఆ ఉపదేశమును అంగీకరించడం వలన వచ్చే ఆశీర్వాదము. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు కుమారుడికి, తండ్రి అయిన దేవుడు చెప్తూ ఉన్నాడు కుమారుడికి ఏమనంటే, నా మాటలను ఆలకించాలి, నా వాక్యములకు నీ చెవియొగ్గాలి. ఉపదేశకుడు సేవకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఉపదేశకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు, రక్షణ పొంది ఆత్మానుసారంగా ఉన్న దేవుని బిడ్డలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీవు చెవియొగ్గి ఆలకించినప్పుడు, నీ కనుల ఎదుట వాక్యములను తొలగించుకోకుండా వాటి వైపు నువ్వు చూస్తూ, వెనుకున్న విమర్చి ముందున్నటువంటి వాక్యము ఉపదేశము కొరకు నువ్వు పరిగెడుతూ ఉన్నప్పుడు వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. అంటే నీ కనులతో నువ్వు చదివినటువంటి వాక్యమును హృదయంలోనికి వెళ్ళనిస్తావు. హృదయంలో అవి భద్రపరచబడతాయి. ఎవరికైతే వాక్యములు దొరుకుతాయో, ఎవరికైతే ఉపదేశము దొరుకుతుందో, ఎవరైతే వాక్యమును కలిగి ఉంటారో, ఎవరైతే శ్రేష్టమైన వాక్యమును కలిగి ఉంటారో, అటువంటి వారు హృదయంలో దేవుడే నివసిస్తాడు. వాక్యమును కలిగి ఉన్న ప్రతి వారిలో దేవుడు నివసిస్తాడు. అంతేకాదు, దొరికినటువంటి వారికి అవి జీవమునిస్తాయి, అవి ఆరోగ్యమునిస్తాయి, అవి ఆనందాన్ని ఇస్తాయి. సర్వ శరీరమునకు ఆరోగ్యమును కలుగజేస్తాయి. ఆరోగ్య ప్రదాత అయినటువంటి దేవుడు నీలో ఆయన నివసిస్తాడు. పాపము నిన్ను అంటకుండా చేస్తాడు. అందుకే జ్ఞానం అంటాడు కదా, 4వ అధ్యాయము సామెతలు 4:20-22లో ఈ మాటలన్నీ కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వు ధ్యానిస్తున్న ప్రతి వాక్యమును హృదయములో భద్రపరచుకోవాలి నా కుమారుడా అంటున్నాడు. హల్లెలూయా. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా, నీలోనా కృపామయుడా, నీలోన నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింప చేసినందున. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయనలో మనం నిలిచి ఉంటామో, ఎప్పుడైతే ఆయన వాక్యము మనలో నిలిచి ఉంటుందో, ఆయన ఏం చేస్తాడంట? ఆత్మ ఫలములు అభివృద్ధిపరుస్తాడండి. నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము అది నీకు సొంతం చేస్తాడు దేవుడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన మీద ఆయనక దృష్టి ఉంచుతాడు, కనుదృష్టి ఉంచుతాడు. ఆశీర్వాదకరంగా మార్చబడతావు, ఇతరులకు ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. గమనించండి, వినుట వల్ల వచ్చే ఆశీర్వాదము వినుట వల్ల వచ్చే ఆశీర్వాదాలు చాలా రకాలుగా ఉంటాయి. అవి మంచి అయితే మంచి ఆశీర్వాదాలు వస్తాయి, చెడు అయితే చెడు ఆశీర్వాదాలు వస్తాయి. అర్థమవుతుందండి? నువ్వు మంచి మీద మనసు పెడితే మంచివాడని యేసయ్య నీలో ఉంటాడు. చెడ్డదాని మీద మనసు పెడితే
చెడ్డవాడైన అపవాది నీలో ఉంటాడు. అపవాది పంట నువ్వు కోస్తావు. మంచివాడైన యేసయ్య నీలో ఉంటే మంచివాడైన యేసయ్య పంట నువ్వు కోస్తావు. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది చెడుతనం నీలో ఉంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట ఏమండి చెడును కలిగిస్తావి, చెడ్డవారుగా తయారు చేస్తావి. దుష్టుడికి నీ మంచి మాటలు నచ్చవు, దుష్టుడికి నీ న్యాయం నచ్చదు, దుష్టుడికి నీ ప్రవర్తన నచ్చదు. దుష్టుడికి మంచి మాట చెప్తే వాడు పెడార్థాలు తీస్తాడు, ఎందుకంటే వాడు దుష్టుడు గనక. హల్లెలూయ. గమనించండి, దేవుని యొక్క వాక్యములో మనం ఆలోచన చేసినప్పుడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ చరణాన్ని చదువుతూ ఉన్నాను. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఇందులో క్లుప్తంగానే చెప్తున్న మాట ఆలోచించండి. మరియు ఆయన మీరేమి విరుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మరియు మీరు ఆయన ఏమండి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. లేఖను సెలవిస్తుంది. ఆయన ఉపదేశం వింటున్నటువంటి నీకు ఆయన ఇస్తున్నటువంటి యొక్క హెచ్చరిక, ఆశీర్వాదము రెండు పొందుపరిచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉపదేశము వింటున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో సంభాషిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నీవు కానుకలు ఇస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సాక్ష్యాలు చెప్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నీకు గమనించండి, ఏ యొక్క వరం ఇచ్చాడో, ఏ యొక్క ఆత్మవరం ఇచ్చాడో, ఏ పరిచర్య నీకు ఇచ్చాడో మందిరంలో, ఆ పని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును తన హృదయంలో అప్పుడే తనతో వ్యభిచరించాడు అంటున్నాడు. ఎప్పుడైతే ఒక స్త్రీని చూచి మనము మోహపు చూపుతో మనం చూస్తామో అప్పుడే మనం పాపం చేసినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే మీరు ఎట్టి కొలతతో కొలుస్తారో, ఎట్టి నీతితో మీరు ఉంటారో, ఎట్టి ప్రేమతో మీరు ఉంటారో, ఎట్టి విశ్వాసంతో మీరు ఉంటారో, ఎట్టి రక్షణతో మీరు అనుభవం కలిగి ఉంటారో, ఆ కొలత ప్రకారంగా ఆయన నీకు ఇస్తానంటున్నాడు. నీ ప్రవర్తన బట్టి నీకు ఇస్తాను, జాగ్రత్త అంటున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదలలో నీ ప్రతి విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఉండాలంట. జాగ్రత్తగా మనము చూసుకోవాలంట. నిలుచున్నానని తలంచుకునేవాడు పడకున్నట్లుగా, నిలుచున్నానని చూచుకునేవాడు పడకుండానట్లుగా జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయ. గమనించండి, ప్రభు అయినటువంటి యేసు ఆయన సెలవిస్తున్నాడు. వ్యక్తిగతంగా ఇక వాక్యంలో ఉన్నటువంటి మర్మము, నీవు నేను వాక్యము వినుటకు ఎంత ఎక్కువ సమయం ఇస్తామో, నీవు నేను ఎంతగా ఆయనకి విధేయత చూపిస్తామో, నీవు నేను ఎంతగా ఆయన పట్ల ప్రేమ కలిగి ఉంటామో, నీవు నేను ఎంతగా హెచ్చించి ఆయనకు కానుకలు ఇస్తామో, నీవు నేను ఎంత ఎక్కువగా ఆయన ఉపదేశాన్ని వింటూ ఆయన పరిచర్య చేస్తూ
ఆయన మాటలు బోధిస్తూ ఆ యొక్క పరిశుద్ధులతో కలుస్తూ పరిశుద్ధులతో సహస్రము కలిగి పరిశుద్ధ కార్యములో మనసుంచి దేవుని మందిరములో మనకిచ్చినటువంటి తలాంతులను ఉపయోగిస్తూ యథార్థంగా హృదయపూర్వకంగా మనం ఉంటామో ఆ యొక్క కొలతను బట్టి నీవు ఎదుగుతున్న కొలదికి ఒదిగి ఉన్నప్పుడు ఆయన నిన్ను మరింతగా వర్ధల చేస్తాడంట, మరింతగా నీ పట్ల ఆయన దృష్టి ఉంచుతాడంట. ఏమండి? అంతేకాదు మన జీవితాలలో గొప్ప అద్భుతమైనటువంటి యొక్క ఆత్మఫలములు ఫలింపజేస్తాడట. కనుక ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎట్టి కొలతతో మనం కొలుస్తామో మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును అంటున్నాడు. అవి మంచి కొలత అయితే మంచిగా ఇస్తాడు, చెడ్డ కొలత అయితే చెడ్డగా ఇస్తానని చెప్తున్నాడు. జాగ్రత్త. ఈ రహస్యాన్ని ఆయన మాత్రమే కొనుగొనగలడు. నీ హృదయ రహస్యాల్ని ఆయన మాత్రమే కొనుగొనగలడు. ఆ కొలతను బట్టి నీకు ఇస్తానని దేవుడు వాగ్దానము చేస్తా ఉన్నాడు. విత్తుట కొయ్యుట అనే సిద్ధాంతములో మనం ఆలోచన చేస్తే, విత్తుట కొయ్యుట అనే సిద్ధాంతము ఆ యొక్క మర్మాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ అంటున్నాడు, మరలా తిరిగి మరొక చోట ఆయన సెలవిస్తా ఉన్నాడు. నీవు విత్తిన దానిని కోసుకుంటావు, నీవు విత్తిన దానినే కోసుకుంటావు, మరొక కొలత కాదని గలతీ పత్రికలో ఆయన చెప్తాడు. గలతీ పత్రికలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు మంచి విత్తితే మంచి కోసుకుంటావు, చెడ్డ విత్తితే చెడ్డ కోసుకుంటావు అని చెప్తున్నాడు. చివరిగా నేను ముగిస్తున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి చదువుట వలన వచ్చే ఆశీర్వాదము ఎలా కోయగలవో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మార్కు సువార్త 4వ అధ్యాయము 22వ వచనంలో అంటున్నాడు, రహస్యమందైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే కానీ మరియు మరుగు చేయబడలేదు. వినుటకు చెవులు ఎవరికైనా నుండిన ఎడల వాడు వినుగాక అన్నాడు. కనుక రహస్యంగా నువ్వు చేస్తున్నది మంచైనా చెడైనా అది బయలుపరచబడక పోదంటండి. అది బయలుపరచబడుటకే దేవుడు లోకమునకు వెలుగై వచ్చాడు. వెలుగున్న చోట చీకటి ఆ మాత్రమును నివసించదు. ఈ డిసెంబర్ నెలలో గమనించండి. గనక వినుటకు చెవులు ఎవరికైతే ఉన్నావో వారందరూ కూడా గుర్తిస్తారు. గనుక ఇక లేఖన భాగంలో రాయబడినటువంటి యొక్క సత్యాన్ని బట్టి నేను చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? రహస్య పాపములు, రహస్య దాన ధర్మాలు రెండింటినీ కూడా ఆయన చూస్తాడు. తగిన ప్రతిఫలము దేవుడిని అనుగ్రహిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు వచనాలను కలిపి ధ్యానించిన ఎడల దేవుని యొక్క వాక్యం బహు గొప్ప వాక్యము, గూఢము కలిగినది, గూఢార్థము కలిగినది. ఏమండి? దాచబడినటువంటి మర్మమును, రహస్యములను బయలుపరచు వాక్యము. ఆ వాక్యం అంట ఏమండి రహస్యాలను బయలుపరుస్తుంది, తేట తెల్లగా చేస్తాయి. కనుక దేవుని వాక్యము బోధకుడిగా నువ్వు ఒకవేళ బోధిస్తూ ఉంటే, బోధకురాలుగా నువ్వు బోధిస్తూ ఉంటే, వ్యక్తిగతంగా మన జీవితాలలో మంచిని విత్తితే మంచి కోసుకుంటాం, చెడ్డను విత్తితే చెడ్డ కోసుకుంటాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం యొక్క గొప్పతనాన్ని గురించి, వాక్యం యొక్క ఆ గొప్ప శక్తిని గురించి మనము తెలుసుకుంటున్నాం. చివరికి ఒక మాట నేను చెప్తున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఈ 21వ చరణంలో
సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, సమస్త కల్ముషమును విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఏమండి, యాకోబు గారు చెప్తున్నటువంటి మాట, సమస్త కల్ముషమును మానాలంట. సమస్త కల్ముషమును మానాలి, విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మానాలి, నీలో ఉన్నటువంటి దుష్ట ఆలోచనలు మానాలి, చెడు సాహసాలు మానాలి, వ్యభిచారం మానాలి, త్రాగుడనే బానిసత్వం మానాలి, నీకున్నటువంటి చెడు వ్యసనాలన్నీ మానాలి, నీలో ఉన్నటువంటి చెడు తలంపులన్నీ మానాలి. ఈ డిసెంబర్ నెలలో నా ప్రభుని హెచ్చరిస్తూ ఉన్నాడు. లోక సంబంధమైనటువంటి పాపములు మాని మీ లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును, మీ లోపల ఏదైతే ఫలాలు ఇస్తుందో, మీ లోపల ఏదైతే ఆశీర్వాదకరంగా ఉంటుందో, మీ లోపల ఏదైతే మీలో ఉన్నటువంటి యొక్క వ్యాధి, క్యాన్సర్ అనే వ్యాధి, ఎయిడ్స్ అనే వ్యాధి, లోపల ఉన్నటువంటి భయంకరమైనటువంటి రోగములన్నీ కూడా తొలగింపబడతాయి. అవన్నీ నీ నుంచి విడిపోతాయి. ఎప్పుడు అంటే సాత్వికముతో దేవుని యొక్క వాక్యమును అంగీకరించాలంట. పరిశుద్ధుల మాటలను అంగీకరించాలి. నీ నోట దుష్టుని యొక్క మాటలు రావడానికి వీల్లేదు. సాత్వికముతో నీవు దేవుని మాటలు లోపలికి ఆహ్వానిస్తే అవి లోపల నాటబడతాయి. శక్తి కలిగినటువంటి వాక్యము, శక్తి కలిగినటువంటి వాక్యము సాత్వికముతో, దీనత్వముతో, తగ్గింపుతో దాన్ని ఏం చేయాలంట? అంగీకరించుడి. చాలామందికి చాలామందికి మంచి చెప్తే అంగీకరించరండి. చెప్పొచ్చావులే, పూర్వం నీ బతుకేంటో నాకు తెలుసు, అసలు ఇప్పుడు నీ బతుకేంటో నువ్వు తెలుసుకోడు. కానీ వాడికి ఏముంటుందంటే విర్రవీగుతున్నటువంటి మనస్సుతో, విర్రవీగుతున్నటువంటి యొక్క పొగరుతో, విర్రవీగుతున్నటువంటి యొక్క సాతాని యొక్క మనస్సుతో వాడు దేవుని యొక్క రక్షణను నిర్లక్ష్యం చేస్తాడంట. కానీ రక్షించబడాలంటే శక్తి కలిగినటువంటి వాక్యమును సాత్వికంతో అంగీకరించాలంట. అప్పుడే మన పాప జీవితం నుండి మనకు విడుదల వస్తుంది, రక్షణ వస్తుంది. శక్తిగల వాక్యము లేఖనాలలో చూస్తున్నాం. ఆ వాక్యము స్వీకరించబడి, నాటబడి, మన హృదయంలో నాటబడి, మన హృదయంలో నిలిచి, అసత్య వాక్యము మనలో ఉన్నప్పుడు నాటబడినటువంటి వేళ్ళు, పవిత్రత కలిగినటువంటి వేళ్ళు, మదవత్సరములు లేనటువంటి వేళ్ళు, అసూయ అనే వేళ్ళు, ఇవన్నీ కూడా నీ నుంచి తొలగింపబడి నీవు శక్తి కలిగినటువంటి వాక్యమును అంగీకరిస్తావు. ఆ వాక్యము నిన్ను బలపరుస్తుంది, ఆ వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది, ఆ వాక్యము నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. అప్పుడు ఆయనలో నిలిచి మనము ఆత్మఫలమును పొందుకొచ్చాం. గనుక వాక్యము వినడం వలన ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన ఆశీర్వాదాలన్నీ కూడా మనలోనికి వస్తాయి. ఇంకొక మాట చెప్పనా? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం. ఈ ధర్మశాస్త్రము గ్రంథమందు రాయబడినటువంటి ఆజ్ఞలు జాగ్రత్తగా దాన్ని అంగీకరించిన ఎడల, ఆ యొక్క కట్టడలు అనుసరించిన ఎడల, ఆ ఉపదేశమును అంగీకరించిన ఎడల, నీ కుటుంబంలో, నీ పొలములో, నీ బిజినెస్లో, సమస్తములో, నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, లోపల వస్తున్నప్పుడు, పొలములో, నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో కూడా ఆశీర్వదింపబడతావు.
ఆ ఆశీర్వాదాలన్నీ ఈ డిసెంబర్ నెలలో ప్రభువు మీ యొక్క జీవితాలలో విడుదల చేసి వాక్యములో ఉన్నటువంటి ఆశీర్వాదము చేత మీరు ఆశీర్వదింపబడుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యమును, శక్తి కలిగిన వాక్యమును సాత్వికంతో అంగీకరించి ప్రభువును అంగీకరించండి. ప్రభు మిమ్మల్ని రక్షించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యమును మనం ధ్యానించాం. ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదపు వాగ్దానాలన్నీ మీకు, మీ కుటుంబాలపైన విడుదలను గాక. డిసెంబర్ నెలలో సుఖ సంతోషాలతో ప్రభు యొక్క వాక్యం మిమ్మల్ని బలపరచును గాక. ఆ గొప్ప ఆశీర్వాదం మీకు, మీ కుటుంబాలపై విడుదలను గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, కృపమయుడ, కృపా సంపూర్ణ మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి మీకు వందనాలు ప్రభా. ఇంతవరకు నాయన ప్రభా యెహోషువతో మీరు మాట్లాడారు. ఇది ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినటువంటి మాటలన్నీ కూడా ఏది తప్పిపోకుండా ఇశ్రాయేలుకు బోధించమని సెలవిచ్చాం. అవును నాయన, వాక్యమును సాత్వికముతో అంగీకరించాలని, సాత్వికముతో మిమ్మల్ని ప్రేమించాలని, తగ్గింపుతో మీ సన్నిధిలో మేము ఫలించాలని కోరుకుంటున్నాం. ఆనాటి నుంచి నేటి వరకు కూడా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నాం, బలపరుస్తూ ఉన్నాం. ప్రవక్తల ద్వారా మాట్లాడా, నాడు కాపుల ద్వారా మాట్లాడుతూ ఉన్నా. ఆంధ్ర క్రిస్టియన్ కరమ సంఘం యొక్క బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఇదిగో దుబాయ్ దేశంలో నలుమూలలో ఉన్న నీ బిడ్డలందరినీ ప్రభు ప్రత్యేక రీతిలో ఆశీర్వదించండి. వారి కుటుంబాలు దీవించండి. ఇదిగో నాయన ప్రభువా, వారి కుటుంబాలలో మీ యొక్క కృపను అనుగ్రహించండి. డిసెంబర్ నెలలో సుఖ సంతోషాలతో అయా ప్రభు నీ బిడ్డలు క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ సంతోషంలో ఉండే సహాయం దయచేయండి. కేవలం నీవు నాయన ప్రభు ఆచారంలో పుట్టడం కాదు నాయన, హృదయాల్లో పుట్టావని ఆ సాత్వికముతో మిమ్మల్ని అంగీకరించడానికి, మిమ్మల్ని ప్రేమించడానికి అట్టి మనసును దయచేయండి. యేసయ్యా, వారి చేతి పనులు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నేను నలుమూల నుంచి చూస్తున్నటువంటి నీ బిడ్డలు, ఆయా సంఘాల వారిని, ఆయా దేశాల్లో ఉన్నటువంటి వారిని, ప్రతి ఒక్కరిని పేరు పెట్టి దీవించి ఆశీర్వదించండి. అయా ప్రభా, మీరు మాకు ఇచ్చిన దేశాలని ప్రభా ఆశీర్వదించండి. రాజ్య పరిపాలన ప్రభా, అయా ప్రభా ఇస్తే మీ పరిపాలనగా మార్చమని ప్రార్థన చేస్తున్నాను. యస్సు మీకు వందనాలు. ప్రతి వారి మీద మీకు అనుదృష్టి ఉంచమని, డిసెంబర్ నెలలో బిడ్డలందరూ సమృద్ధి జీవం కలిగి నూతన సంవత్సరం కొరకు ఎదురు చూస్తూ ఉన్నా. నూతన సంవత్సరంలో ఈ కరోనా వైరస్ నుంచి విడిపించండి, పరిస్థితులు మార్చండి. గర్భఫలాలు లేనటువంటి బిడ్డలు జ్ఞాపం తెచ్చుకోండి. అయా గర్భఫలాలు ప్రభా ఇచ్చినటువంటి బిడ్డలు జ్ఞాపం తెచ్చుకోండి. చంటి బిడ్డలు జ్ఞాపం తెచ్చుకోండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని, యవనస్తురాలు జ్ఞాపం తెచ్చుకోండి. బలహీనమైనటువంటి బిడ్డల్ని, కరోనా వైరస్తో హాస్పిటల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపం తెచ్చుకోండి. సమస్త ప్రార్థన అవసరతను మీకు ఆరోపిస్తూ ఈ పునరుద్ధానపు సందేశము ద్వారా బిడ్డలు ప్రభా యేసయ్య పునరుద్ధానపు ఆశీర్వాదం పొందుకునే భాగ్యమును దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని కంజల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము డిసెంబర్ నెలలో 12వ నెలలో అలాగే బలహీనులైనటువంటి బిడ్డలకును సకల పరిశుద్ధులకును మీ కృప, మీ కనికరము ఎల్లవేళ తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.